ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇవి ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ ఫలితాలను ఇవ్వడం జరిగింది. ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. కొన్ని రాశులకు చాలా అనుకూలంగా ఈ వారం ఉండబోతుంది. అలాగే కొన్ని రాశుల వారికి అనుకూలత లేకుండా ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని రాశుల వారికి ధన లాభం ఉంది, కొన్ని రాశుల వారికి వ్యాపారంలో విజయం ఉంది, ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉన్నాయి. ఇలా ప్రతి రాశికి వారి గ్రహ పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. దాని ప్రకారం మరి ఈ వారంలో ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మరి 12 రాశుల్లో ముందుగా మేషరాశి. మేషరాశి వారు ముఖ్య కార్యక్రమాలను సమర్థవంతంగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మనోబలంతో మీరు చేస్తే తప్పకుండా విజయం అనేది మీకు అనుకూలంగా రాబోతుంది. అలాగే మీరు చేసే పనిలో స్పష్టత చాలా అవసరం. ఏ పని ముందు ఏ పని వెనుక చేయాలో ఆలోచించి చేయండి. గందరగోళ పరిస్థితి అనేది ఎప్పుడు కూడా పనికిరాదు. ఇక బంధుమిత్రుల ద్వారా కొన్ని పనులు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. ఉద్యోగ వ్యాపారాలు అయితే చాలా చాలా అనుకూలంగా ఉన్నాయి. ధన యోగ సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. జీవితంలో మీరు అనుకున్నది ఏదైతే ఉందో ఈ వారంలో మీకు నెరవేరే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యం కూడా మీకు అనుకూలంగా ఉంది. ఇక రెండో రాశి వృషభ రాశి. వృషభ రాశి వారు ఈ వారంలో ఇంతకుముందు మీరు ఏదైతే కష్టంతో చేశారో ఆ పనులన్నిటికీ ఇప్పుడు అదృష్ట ఫలాలు దక్కబోతున్నాయి. కార్యసిద్ధి తప్పకుండా మీకు చాలా అనుకూలంగా ఉంది. మీకు కాలం అనేది అన్ని విధాలా సహకరిస్తుంది. ముందస్తు ప్రణాళికలతో పనిచేసి అభివృద్ధిని సాధిస్తారు. అలాగే 10 మందికి ఉపయోగపడే పనులు చేస్తారు. దీనివల్ల మీకు సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగితే ఆనందించే క్షణాలు, మంచి మంచి విషయాలు ఈ వారంలో మీ రాశిలో ఉన్నాయి. ఉద్యోగం వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. మీరు అధికారిక లాభ సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే భూమి కానీ గృహము కానీ లేదంటే వాహనము కానీ కొనే సూచనలు ఈ వారంలో మీకు ఆలోచన రావచ్చు. లేదంటే మీరు ఇంతకు ముందు ప్లాన్లో ఉంటే ఈ వారంలో మీరు కొనే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆరోగ్యం కూడా చాలా అనుకూలంగా ఉంది. ఇక మిథున రాశి వారి యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా ఈ వారంలో నెరవేరబోతున్నాయి. లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అప్రమత్తంగా లేకపోతే లాభం కన్నా నష్టాలు ఎక్కువ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ధనయోగ సూచనలు అయితే ఉన్నాయి. కొన్ని విషయాల్లో తెలియని ఆటంకాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దగ్గర వారితో సంప్రదించి ఏదైనా నిర్ణయాన్ని తీసుకోండి. వివాదాలకు గొడవలకు దూరంగా ఉండండి. అలాగే ఆధ్యాత్మిక దిశగా మీరు వెళ్ళడం చాలా ఉత్తమంగా ఉంది. కాబట్టి ఈ వారంలో కొన్ని వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి మిథున రాశి వారికి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో అయితే మీకు చాలా అనుకూలంగా ఉంది. ఇక కర్కాటక రాశి వారికి అనేక శుభయోగాలు ఈ వారంలో రాబోతున్నాయి. ఒక్కొక్క దాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ అభివృద్ధిని సాధించండి. ఉద్యోగరీత్యా మీకు ప్రమోషన్స్ రావచ్చు. లేదంటే ఉద్యోగంలో మీకు ఇంకా రావాల్సిన బకాయిలు ఉంటాయి, అవి రావచ్చు. ఉద్యోగంలో శుభవార్తలు లేదా ఉద్యోగం కోసంగా ఉంది. ఇక నూతన ప్రయత్నాలు అయితే మీకు తప్పకుండా మీరు దాంట్లో ఫలితాలను అందుకోబోతున్నారు. ఇక అభిష్ట సిద్ధి అనేది ఉంది. అంటే మీకు ఇష్టమైనది నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప విజయాలను సాధించే అవకాశాలు కూడా ఈ వారంలో కనిపిస్తున్నాయి. వ్యాపారం అయితే చాలా అనుకూలంగా ఉంది. లాభాలు రాబోతున్నాయి. ఆర్థికంగా మీరు లాభపడతారు. ఇక ప్రశంసలు అందుకోబోతున్నారు. ఏదైనా సన్మానం జరగచ్చు. లేదంటే మీరు ఏదైనా మిమ్మల్ని ఎవరైనా కూడా ప్రశంసించవచ్చు. ఇటువంటి సూచనలు ఈ వారంలో కనిపిస్తున్నాయి. శుభప్రదంగా ఉంది. అన్నింటా అనుకూలంగా ఉంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా చాలా అనుకూలంగా ఉంది. ఇక సింహరాశి వారికి దైవ కృప వలన మీరు మంచి విజయాన్ని మీకు పొందబోతున్నారు. ఉద్యోగంలో పెద్ద పురోగతి మీకు కనిపించబోతుంది. అలాగే ఎప్పుడూ కూడా మీరు మంచిని ఊహించుకోండి, మంచి జరుగుతుంది. చెడుని ఎప్పుడు ఊహించుకోవద్దు. ఒత్తిడి లేకుండా పనిచేయండి. సొంత నిర్ణయాలు ఎప్పుడు తీసుకోవద్దు. సమిష్టి కృషి అనేది ఎప్పటికైనా ఫలితం ఇస్తుంది. కుటుంబ పరంగా ఒడుదుడుకులను సమర్థవంతంగా ఎదుర్కోవడం ఉత్తమం. పట్టు విడుపులు అనేవి చాలా మీ జీవితంలో అవసరం. ఉత్తమ ఫలితాలకే నిరంతరం ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళండి. తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి.
ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంది. ఇక కన్యరాశి వారికి మనసు పెట్టి పని చేయండి, అనుకున్నది సాధించగలుగుతారు. ఇక కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ఉత్తమం. శాంత స్వభావంతో వ్యవహరిస్తూ మీ లక్ష్యం ఏదైతే ఉందో దానికి ఎదురుగా వెళ్ళి పోరాడండి, తప్పకుండా విజయం. అలాగే మీతోటి ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ మిమ్మల్ని ఆవేశపరిచే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే మాట రావచ్చు, ఇంకేదైనా రావచ్చు. కాబట్టి మిమ్మల్ని ఒత్తిడి గురి చేసే వారికి ఎక్కువ కనిపిస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే నైపుణ్యాన్ని పెంచుకోండి, ధైర్యంగా ఉండండి. ముఖ్య కార్యక్రమాల్లో బ్రహ్మాండమైన ఫలితాలు అయితే ఉన్నాయి. ఆరోగ్యం కూడా చాలా అనుకూలంగా ఉంది. కొన్ని విషయాల్లో మీరు కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే ఉత్తమం. ఇక తులారాశి వారు ధైర్యంగా ఏకాగ్రతతో ముందుకు వెళ్ళండి. తొందర అయితే వద్దు, తెలియని విఘ్నాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మీరు గందరగోళ స్థితి కలగకుండా జాగ్రత్తగా చూసుకోవడం ఉత్తమం. ఎదురు చూస్తున్న పనులైతే విజయాన్ని సాధిస్తారు. పేరు ప్రతిష్టల కోసం అయితే ప్రయత్నించండి, తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. తోటి వారి నుంచి ఒత్తిడి ఎక్కువగా. ఇక సకాలంలో పనులు పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ బాధ్యతల్లో మీకు ఆవేశం అయితే పనికిరాదు, జాగ్రత్తగా ఉండాలి. ఇక ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పనులైతే మీకు విజయం లభిస్తుంది. కుటుంబ సభ్యుల వల్ల శక్తి కూడా లభిస్తుంది. అన్ని శుభప్రదంగా ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నాయి. ఆరోగ్యం కూడా చాలా అనుకూలంగా ఉంది. ఇక వృశ్చిక రాశి వారికి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఆశయం నెరవేరబోతుంది. అభివృద్ధిని సాధించగలుగుతారు. తగినంత మానవ ప్రయత్నాలు అయితే చేయడం ఉత్తమం. పరిస్థితిని అర్థం చేసుకుంటూ అవసరానికి తగినట్లు పనిచేస్తే మంచి భవిష్యత్తు లభిస్తుంది. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. నిరాశపరిచేవారు మీ చుట్టుపక్కల ఉన్నారు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మనోబలం ముఖ్యం. మనోబలాన్ని ఎప్పుడు కూడా తగ్గించుకోవద్దు. స్వయం కృషి అనేది ఎప్పటికైనా మీకు ముందుకు నడిపిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండడం చాలా ఉత్తమం. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక ధనుసు రాశి వారికి అద్భుతమైన శుభకాలం నడుస్తుంది. ఊహించని విజయాలు అందుకోబోతున్నారు. అలాగే గృహము కానీ వాహనం కానీ కొనే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే మీరు ఉద్యోగంలో మంచి ఫలితాలు పొందబోతున్నారు. మీకు మీ పెద్దల వల్ల, మీ కుటుంబీకుల వల్ల మీకు మేలు కలగబోతుంది. వ్యాపార లాభంతో ఆర్థికంగా పుంజుకుంటారు. స్థిరాస్తి పెరుగుతుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడపగలుగుతారు. ఆరోగ్యం కూడా చాలా అనుకూలంగా. ఇక మకర రాశి వారికి మీరేదైతే అనుకుంటున్నారో అది సిద్ధించిపోతుంది. ఈ వారంలో దైవానుగ్రహంతో మీరు లక్ష్యాలను అందుకోబోతున్నారు. ఆపదలు తొలగిపోతాయి. మంచి భవిష్యత్తును నిర్మించుకుంటారు. విఘ్నాలు ఉన్న శ్రమకు తగ్గ ప్రతిఫలం అయితే ఉంటుంది. బాధ్యతను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అసలు వ్యాపారం విషయంలో చెప్పాలంటే మీరు మొహమాటాలు అనేది ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు. మీకు శుభం జరుగుతుంది తప్పకుండా ఈ వారం చివరి ఆఖరికి. అలాగే ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉండబోతుంది. ఇక కుంభరాశి వారికి శ్రేష్టమైన కాలం ఈ వారం నడుస్తుంది. మీ కోరికలు నెరవేరుతాయి. మంచి భవిష్యత్తు మీ సొంతమవుతుంది. ప్రయత్నాలు ఫలించి అనుకున్న స్థాయికి చేరుకోగలుగుతారు. అలాగే ఎదురు చూస్తున్న పని ఏదైతే ఉందో అది పూర్తి కాబోతుంది. సమిష్టిగా తీసుకున్న నిర్ణయం మీకు మేలు చేస్తుంది. ఉద్యోగంలో శ్రమ పెరిగినా కూడా మీకు రావాల్సినవి తప్పకుండా రాబోతున్నాయి. వ్యాపారంలో ఉన్నతమైన స్థితి అయితే కనిపిస్తుంది. అలాగే జీవితంలో సంతోషము, శాంతి ఉండబోతుంది. ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉండబోతుంది. ఇక చివరిగా మీనరాశి వారికి ముఖ్య కార్యక్రమాల్లో అయితే విజయాన్ని పొందబోతున్నారు. ఆర్థిక పుష్టి అంటే ఆర్థికంగా మీరు ఇప్పటి వరకు మామూలుగా ఉన్నారు. ఇక నుంచి మీకు చాలా అనుకూలంగా అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక ఉద్యోగంలో అనుకూల ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యాపార రీత్యా స్వల్ప ఆటంకాలు ఎదురైనా కూడా చివరిగా మీదే విజయం అవుతుంది. మొహమాటంతో కొత్త సమస్యలు రాకుండా చూసుకోండి. అలాగే చంచల మనస్తత్వం ఉంటే దాన్ని మీరు మానుకోండి. ఎందుకంటే నిలకడగా ఉండడానికి ప్రయత్నించండి. పట్టుదలతో ముందుకు వెళ్ళండి. ధర్మ మార్గంలో విజయాన్ని సాధిస్తారు. మీరు తప్పకుండా మీకు ఈ వారంలో మీరు అనుకున్నది నెరవేరబోతుంది. ఆరోగ్యం కూడా చాలా అనుకూలంగా ఉంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలు. ఇవి ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాల ఆధారంగా మీకు ఇవ్వడం జరిగింది. ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు.